ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడ్డటువంటి వ్యక్తి, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ను ఈ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, అంతర్జాతీయ ఫ్రూట్ మార్కెట్ ను ఈ కొండ ప్రాంతానికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి, ఇబ్రాహీంపట్నం నియోజకవర్గాన్ని అత్యంత వేగంగా అభివృద్ధి చేసినటువంటి నాయకుడు మన పెద్దలు, మన రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారిని ఈ సమావేశానికి అధ్యక్షత వహించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. జై తెలంగాణ. అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈరోజు కొయేడా ఫ్రూట్ మార్కెట్కి సంబంధించినటువంటి విషయంలో మన దగ్గరికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు హరీష్ రావు గారికి, గౌరవ సవితా ఇంద్రారెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి, గౌరవ ఎమ్మెల్యే వెంకటేశం గారికి, మల్లేష్ గారికి, ప్రశాంత్ రెడ్డి గారికి, అదేవిధంగా ఎర్రల శ్రీనివాస్ గారికి, నిన్ననే ఛార్జ్ తీసుకున్నటువంటి ఇబ్రాహీంపట్నం మున్సిపాలిటీకి సంబంధించినటువంటి చైర్మన్ గారికి, ఆయన ఒక్కరికి కొట్టినాము, వారికి, వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవ రైతులకు, మహిళా తల్లులకు, అదేవిధంగా వాళ్ళకు కూడా ఒక పెద్ద సమస్య ఉంది సార్, అది కూడా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ విచ్చేసినట్టు యువకులకు, నాయకులకు, కార్యకర్తలకు, పెద్దలకు, ముఖ్య రైతులకు, నాయకులకు నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. గౌరవ పత్రికా మిత్రులకు, ఎలక్ట్రానిక్ మీడియాకు అందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. మీకు అందరికీ తెలుసు, గత 4 సంవత్సరాల కింద పెద్ద ఎత్తున ఇక్కడ కొయేడా మార్కెట్, ఫ్రూట్ మార్కెట్ ఏదైతే మనకు ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటిది, హైదరాబాద్లో 22 ఎకరాలు మలక్పేటలో గౌరవ సుధీర్ రెడ్డి గారి ఆధ్వర్యాన అక్కడ ఉన్నటువంటి సందర్భం, అక్కడ నుంచి షిఫ్ట్ చేయాలని చెప్పి గౌరవ కేసీఆర్ గారు వారు దూరదృష్టి పెట్టి మంత్రులందరినీ ఏకతాటిగా ముందుకు పోయి ఈ కొయేడా మార్కెట్ అత్యంత పెద్దగా రాష్ట్రంలో కాదు సౌత్ ఇండియాలోనే పెద్ద ఎత్తున ఈ మార్కెట్ కమిటీ రావాలనే ఆలోచనతోటి గవర్నమెంట్ ఇక్కడ సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని గమనిస్తే ఈ రైతులందరూ కూడా కబ్జాలో ఉన్నటువంటి పరిస్థితి. ఆనాడు మార్కెట్ కమిటీ గౌరవ హరీష్ రావు గారిని, గౌరవ ముఖ్యమంత్రి గారిని, అక్కడ ఉన్నటువంటి అధికారులందరినీ కూడా మాట్లాడి మార్కెట్ కమిటీలో ఉన్నటువంటి డబ్బులు 10 కోట్ల రూపాయలు 145 మందికి 7,50,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇవ్వడం, వాళ్ళందరూ కూడా ఈ యొక్క ప్లేస్ను మార్కెట్ కమిటీకి ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఆనాడు ఎలాంటి చిన్న గొడవ కూడా లేదు. వేరే వాళ్ళు చాలా మంది దీన్ని కబ్జా పెట్టుకోవాలని చూసిండ్రు. అయినా ఈ దాన్ని మనం ఖచ్చితంగా మార్కెట్కు రావాలనే ఆలోచనతోటి 170 ఎకరాలను మనం తీసుకోవడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇంకొక 150 ఎకరాలు ఉంది ఇక్కడ. వాటిని కూడా వివిధ సంస్థలకు ఇచ్చి ఈ ఏరియా కొయ్యేడ కానీ, తొర్రూరు కానీ, బ్రాహ్మణపల్లి కానీ, ఉమర్ఖాన్ కూడా కానీ, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి విలేజ్లన్నిటికీ కూడా బాగుండాలనే ఆలోచనతోటి ఆర్థిక స్తోమత పెంచాలని, రైతులను ఏదైతే పంట పండించిందో, పండ్లు పండించిందో అవన్నీ కూడా ఇక్కడ మార్కెట్ చేసుకుంటే డబ్బులు బ్రహ్మాండంగా రావడం జరుగుతుందనే ఆలోచనతోటి హైదరాబాద్కు ఓఆర్ఆర్ పక్కకు ఉన్నటువంటి ప్లేస్ను మనం సెలెక్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి ఎంతో ప్రయాస ప్రభుత్వంలో ఉన్నటువంటి మార్కెట్ వాళ్ళు చేయాలనా వద్దా అంటే ఒకనాడు గౌరవ హరీష్ రావు గారు ఖచ్చితంగా చెప్పి నథింగ్ డూయింగ్, ఖచ్చితంగా కావాలి ఇక్కడ కొయ్యేడా మార్కెటింగ్ ఉన్నటువంటి ఫ్రూట్ మార్కెట్ రావాలనే ఆలోచనతో చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. దానికి అనుసంధానమే ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఏరియా 170 ఎకరాలు మనం తీసుకోవడం జరిగింది. రైతులకు డబ్బులు కూడా చెల్లించడం జరిగింది. 17 కోట్ల రూపాయలతోటి మొత్తం టోటల్ గా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా డబ్బులు చెల్లించడం కూడా జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇవ్వడం కూడా జరిగింది. ఆనాడు కంచె ఉండే, ఇది మొత్తం టోటల్ గా ఇది కంచె ఉండే, కొయ్యేడ కంచె అంటే ఇది మాట్లాడుకున్నటువంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి దాన్ని, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా
కొంతమంది పుల్లర వసూలు చేశారు, కొంతమంది బెదిరించారు, కొంతమంది ల్యాండ్ గ్రాప్ చేశారు. ఏదేదో కార్యక్రమాలు చేసినా కానీ 170 ఎకరాలు మాత్రం ఖచ్చితంగా మనం తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా ఫిష్ మార్కెట్ కూడా ఇక్కడ ఉన్నటువంటి హోల్సేల్ తోటి ఇక్కడ అడ్డ చేయాలనే ఆలోచన ఆనాడు ఉన్నటువంటి వారు మనం తప్పకుండా చేయాలని చెప్పి ఇక్కడ 10 ఎకరాలు మనం కేటాయించడం కూడా జరిగింది. దానివల్ల 2.5 సంవత్సరాలు ఇప్పటికీ రూపురేఖలు లేవు. మొన్న ఇక్కడ వస్తున్నారంటే ఈడ పెడతామని చెప్పేసి మొన్న చెప్పడం కూడా జరిగింది. అంటే నేను ఆలోచన ఏంటంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఈ యొక్క 170 ఎకరాలు ఇక్కడ పిలిచి మనం అందరం ఈ స్పాట్ లో ఎందుకు కూర్చున్నామంటే మనకందరికి అర్థం కావాలి. 170 ఎకరాలు మనం ల్యాండ్ అక్విజిషన్ చేసి మార్కెటింగ్ కు అప్పచెప్పి అందులో భాగంగా ఇప్పుడు మ్యాప్ కూడా చూపించినాం. మొత్తం మ్యాప్ తయారైపోయింది, డిపిఆర్ తయారైపోయింది, ఎస్టిమేట్స్ అయిపోయినాయి. వివిధ మార్కెట్ కమిటీల నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి 100 మార్కెట్ కమిటీల నుంచి 350 కోట్ల రూపాయలు ఈ మార్కెట్ కోసం జమ చేసినటువంటి వ్యక్తి గౌరవ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు అని చెప్పి కూడా ఈ సందర్భంలో మీకు అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. 350 కోట్ల రూపాయలు దీన్ని అభివృద్ధి చేసే విధంగా మిగతా కార్యక్రమాలు బ్యాంకులో మనం ముందుకు పోయి తీసుకొచ్చుకుందామని చెప్పి ఆలోచనతోటి పెడితే ఆ టైం లోపలనే ఇదంతా అయిన తర్వాత ఆ ఎన్నికలు రావడం జరిగింది. దురదృష్టం మనం వెనుకబడిపోయినటువంటి సందర్భం. అక్కడ నుంచి ఇవాళ 2.5 సంవత్సరాలు అయితా ఉంది. దీనికి కార్యరూపం లేదు, ఏ ఆలోచన లేవు, ఎక్కడ కూడా వేసిన గొంగడి అక్కడే ఉన్నది. దీన్ని ఎందుకు పట్టించుకుంటలేరనేది నేను లెక్కలు తీస్తే ఇక్కడ ఉన్నటువంటి భూమిని మార్కెట్ కమిటీకి ఇచ్చినటువంటి ఫ్రూట్ మార్కెట్కి ఇచ్చినటువంటి భూమిని దీన్ని టీఎస్ఐసికి ఇవ్వడం జరిగింది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కు ఇవ్వడం జరిగింది. దీనికి ఎందుకు ఇస్తా ఉన్నారని నేను అడిగితే ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ పెడతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. అయ్యా ఇక్కడ మార్కెటే లేదు, ఫ్రూట్ మార్కెట్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు పెడతా ఉన్నారు అనేది అడిగినాను నేను. అంటే ఇది అక్కడ ల్యాండ్ ఇస్తాం సార్ అని చెప్పేసి ఓఆర్ఆర్ అవతల అక్కడ ఉన్నటువంటి గుట్టలు ఏవైతే ఉన్నాయో మీకు తెలుసు కదా, ఆంజనేయ స్వామి గుట్టలు ఉన్నాయి, కోయడం వాళ్ళకి అందరికీ కూడా బాగా తెలుసు, పక్క ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. ఆ 100 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి భూమిని ఇవాళ ఫ్రూట్ దీనికి మార్కెటింగ్ ఇస్తారట. ఇక్కడ ప్లేన్ ల్యాండ్ ఏదైతే ఉన్నదో 170 ఎకరాలు ఇది టీఎస్ఐసి వాళ్ళకి ఇచ్చి ప్రాసెస్ యూనిట్ పెడతామని చెప్పి పేపర్ మీద చెప్పడం జరుగుతూ ఉంది. క్యాబినెట్ లో డిసిజన్ తీసుకున్నారు, ఏం తీసుకున్నారో ఎవరికి చెప్తలేరు, కాగితం కూడా బయటికి రాలే. మార్కెటింగ్ వాళ్ళని అడిగితే మాకు ఏమీ తెలియదు సార్, క్యాబినెట్ లో ఏదో జరిగిందంట అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు. కలెక్టర్ గారు అడిగితే ఇది ఫ్రూట్ ప్రాసెస్ యూనిట్ పెట్టేందుకు ఆలోచన చేస్తా ఉన్నారు సార్ అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతూ ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఫ్రూట్లు మార్కెట్ ఏదైతే నడుస్తున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ ఇది 2-3 సంవత్సరాలు నడిచిన తర్వాత అక్కడ ఫ్రూట్ ప్రాసెసింగ్ పెట్టాలని నేను అడుగుతా ఉన్నా. అవునా కదా ఒకసారి చెప్పండి. మనం ఇక్కడ కావాలనే ఆలోచన ఉన్నదా లేదా మనందరికీ కూడా?